గుంటూరు జిల్లాలోనే అతి ప్రాచీనమైన దేవాలయం గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ ఆలయం పేరు వచ్చేసరికి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం. ఈ ఆలయం లొకేషన్ వచ్చేసరికి కంఠంరాజు కొండూరు గ్రామంలో ఉంది. దుగ్గిరాల మండలం అండి, గుంటూరు జిల్లా. ఈ ఆలయాన్ని మీరు అంతకు ముందుగానే చూసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో ఈ ఆలయం గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ నైస్ టెంపుల్ అని కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ ఆలయం గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. ఇది వచ్చేసరికి చోళుల కాలం నాటి ఆలయం అన్నమాట. చోళుల కాలం నాటి ఆలయ విశేషాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఎంట్రీలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించిన వ్యక్తి స్టాట్యూ అయితే ఉంటుంది, విగ్రహం. ఈ వ్యక్తి పేరు వచ్చేసరికి దేవభక్తుని సుబ్బారావు అన్నమాట. సో ఈ ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న మాట అండి. ఇక్కడ మేకపోతులు లేదంటే కోళ్ళు అంటే వాళ్ళకి బలిస్తారు కదా, సో ఆ బలికి సంబంధించినవి కూడా ఈ ఆలయం పరిధిలో జరుగుతాయండి. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా, సో అందువల్ల ఇక్కడ బలులు కూడా చాలా ఇస్తారనమాట. వాళ్ళ కోరికలు అనేది తీరుతాయని వాళ్ళ నమ్మకం. ఇక ఆలయం గురించి చూసుకున్నట్లయితే అసలు ఈ ఆలయానికి మూలం ఏమిటి అంటే 860 సంవత్సరాల క్రితం చోళరాజులు మొదటిగా అమ్మవారి ఆలయం నిర్మించడం జరిగింది. అనంతరం కాలంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా కలిసిపోయిందన్నమాట, అంటే మట్టిలో కూరుకుపోయింది. అయితే కొండూరు గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో దేవభక్తుని సుబ్బారావు అన్నమాట. సో ఈ దేవభక్తుని సుబ్బారావు గారికి స్వప్నం ద్వారా జగన్మాత దర్శనం ఇవ్వటం జరిగింది. తన ఉనికిని వెల్లడించి గ్రామ ఈశాన్య దిబ్బన ఉన్న మట్టి దిబ్బలలో తానున్నానని ఆచూకీ తెలిపింది. దాంతో దేవభక్తుని సుబ్బారావు ఆ ప్రదేశంలో తవ్వించగా మహా తేజస్సైన అమ్మవారి విగ్రహం మరియు పోతురాజు మహా అవశేషాలు బయటపడ్డాయి. దాంతో వాటిని సంప్రోక్షణ జరిపించి ఆలయాన్ని కట్టించి వైభవంగా ప్రతిష్ఠ జరిపించారు, ఓకేనా? సో అప్పుడు నుంచి ఈ ఆలయం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, గాలిగోపురం నుండి ప్రవేశ ద్వారం అయితే ఉంటుంది. ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకొని దాని తర్వాత గుడి లోపలికి ప్రదక్షిణలు చేయడానికి అయితే వెళ్ళటం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఎంట్రీలో చూసుకున్నట్లయితే మనకి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి వెహికల్స్ బండ్లకి పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, సో చాలా వెహికల్స్ అయితే ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో ఈ వెహికల్స్ అన్నిటికీ పూజలు బాగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది మేకలు, అంతేకాకుండా పోతులు ఇలా తెస్తారు కదా, వీటికి కూడా సపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది బలి ఇవ్వటానికి. అంతేకాదండి, ఇక్కడ గుండు కొట్టించుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. గుండు కూడా కొట్టించుకుంటారండి మొక్కులు ఉన్నవాళ్ళు. సో మనకి ఎంట్రీలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి ప్రజెంట్. సో లోపలైతే వీడియోస్ అనేది తీయలేదు. సో మీరు చూస్తున్నారు కదా, సో నేను అందువల్ల బయట అయితే నేను వీడియోస్ అయితే షూట్ చేయడం జరుగుతుంది. అండ్ లోపలికి స్టార్టింగ్లో నాకు తెలియక డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి వీడియో అయితే తీసాను. ఆ క్లిప్ అయితే ఉంది, సో ఆ క్లిప్ నేను యాడ్ చేస్తాను. సో చూడండి ఆ క్లిప్ని. సో మనం బ్రాండ్ ఓపెనింగ్ అండి, మన బిజినెస్కి సంబంధించిన బ్రాండ్ ఓపెనింగ్ అంటే నేమ్ ఓపెనింగ్ అనేది ఇక్కడ చేయటం జరిగింది 1/6/2026 అనమాట ఇది. సో మనం ఒక చిన్న స్టార్టప్ లాంటిది చేస్తున్నాము. ఆ చిన్న స్టార్టప్ లాగా మనం షాప్ నేమ్ ఉంటుంది కదా, షాప్ నేమ్ అనేది మనం ఇక్కడ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆశీస్సులతో మనం బ్రాండ్ ఓపెనింగ్, షాప్ ఓపెనింగ్ అనేది మనం చేయటం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో వేరే లింక్ ఇస్తాను, ఆ వీడియోని చూడండి. సో చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం నుంచి మనకి ఎంట్రీ దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఎంత నిష్టతో అయితే ఆ ధ్వజస్తంభాన్ని నిలబెట్టుంటారో కదా. సో ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట. ఇది కొత్తగా కట్టించడం జరుగుతుంది. అమ్మవారి విగ్రహాలకి చీరలు కట్టి డెకరేషన్ అయితే చేశారు గుడి అంతా. సో ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట. సో నేను ఈ క్లిప్ అయితే తీశాను. సో ఇది వచ్చేసరికి బయట వైపు అనమాట, దారి.
అంటే ఇక్కడ చాలా రిసార్ట్స్ ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇబ్బంది ఏం లేదు. తోటలు కూడా ఉంటాయండి. మనమే ఏమైనా కుక్ చేసుకొని మనమే సొంతంగా తినొచ్చు. లేదంటే మనకి తోట ఇంత రెంట్ కానీ ఇస్తారు, లైక్ ఒక 500 అలా తీసుకుంటారండి. అండ్ వాళ్ళే వంట చేసి ఇవ్వమన్నా వాళ్ళు, అంటే చికెను మటను ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళే వంట చేసి ఇవ్వమన్నా వాళ్ళు ఇస్తారు. లైక్ 2000 అలా తీసుకుంటారనమాట. సో ఇది వచ్చేసరికి ఎంట్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఈ టెంపుల్ని, ఈ ఆలయాన్ని కనుక మీరు ముందే దర్శించినట్లయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనేమైనా తప్పులు చెప్పుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్పండి, తెలియకపోతే. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది మీరు నొక్కండి. సో కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన బిజినెస్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.